హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే శశికాంత్ ఆదిత్యకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం కూడా ఆదిత్యకి చెప్పేస్తాడు. ఆనందికి అలేఖ్య గురించి అన్ని విషయాలు తెలిసాయని ఆదిత్య తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత ఇదేంటి, ఆనందికి ఈ నిజాలన్నీ ఎలా తెలిసాయి? నేనే స్వయంగా ఆనందితో అన్ని విషయాలు చెప్పాలి అనుకున్నాను, కానీ ఈలోపే ఆనందికి మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఆనందికి నా మొహాన్ని ఎలా చూపించుకోవాలి, తన కళ్ళల్లోకి సూటిగా ఎలా చూడాలి? ఆనంది దృష్టిలో ఒక నిజాయితీ లేని మనిషిగా మిగిలిపోయాను అని ఆదిత్య బాధపడుతూ ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు. లేదు, వెంటనే ఇంటికి వెళ్ళి ఆనందికి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. నా మనసు నిండా తనే ఉందని తనకి అర్థం కావాలి అని చెప్పి ఆదిత్య చాలా బాధగా కారులో ఇంటికి బయలుదేరుతాడు. మరోపక్క ఆనంది గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా ఏడుస్తూ ఒక నిర్ణయం తీసుకుంటుంది. శశికాంత్, సునంద, ఆనంది, ఆదిత్యాల గురించే ఆలోచిస్తూ హాల్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి సునంద, వీడింకా రాలేడు, వీడు లేట్ చేసే కొద్దీ ఆనందికి ఆదిత్యకి మధ్య దూరం పెరిగిపోతుంది. వాడొచ్చి ఆనందికి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే ఆనంది మనసు కుదుట పడుతుంది. వాడి మనసులో భారీగా ఆనందికి తప్ప ఎవ్వరికీ స్థానం లేదని చెప్పాలి. ఇంకా రాడేంటి సునంద అని అంటూ ఉంటే నేను కూడా అదే చూస్తున్నానండి అని సునంద అంటుంది. ఇంతలోనే ఆనంది బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద శశికాంత్ దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, మామయ్య గారు, నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్తుంది. అది విని సునంద, శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదంతా జీవన, అలేఖ్య కూడా చూస్తూ ఉంటారు. ఇక సునంద, ఏంటమ్మా ఆనంది, మీ ఇంటికి ఇంత సడన్గా వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే, ఏం లేదు మామయ్య గారు, మీరు అనుకుంటున్నట్టు నేను అందుకేమీ వెళ్ళడం లేదు. ఎందుకో మా అమ్మ నాయనల్ని చూడాలనిపిస్తుంది. పైగా నాయనకి దెబ్బ తగిలిన కాంచి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు కదా, అందుకే అక్కడికి వెళ్ళి ఒకసారి అమ్మ నాయనల్ని చూసి కాసేపు ఉండి వస్తాను అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక శశికాంత్, సునందాలు కూడా ఆనందిని చూసి చాలా బాధపడతారు. నాకు తెలుసమ్మా, నీ మనసులో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో. ఇప్పుడు నిన్ను ఆపి మేము తప్పు చేయలేము. సరేనమ్మా, నీ ఇష్టం, వెళ్ళి రా అని చెప్పగానే ఇక ఆనంది సరే మామయ్య గారు అని ఇక బయలుదేరుతుంది. ఇదంతా చూసి జీవన, అలేఖ్య చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి జీవన ఇది, ఆనంది ఇంత సడన్గా పుట్టింటికి వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే, అదే నాకు అర్థం కావట్లేదు అలేఖ్య. ఆనందిని చూస్తుంటే ఏ విషయం గురించో బాధపడుతున్నట్లుగా కనిపిస్తుంది. అసలు ఏం జరిగి ఉంటుంది అని అంటూ ఉంటే, ఏం జరిగితే ఏంటి, ఆనంది అయితే వెళ్ళింది కదా, ఇక ఈరోజు రాదు. ఈరోజు ఆదిత్యని ఎలాగైనా నా ప్రేమ ఒప్పుకునేలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఆనంది వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య చాలా బాధగా ఇంటికి వస్తాడు. ఇక హాల్లోకి వచ్చి చూస్తూ ఉండగానే శశికాంత్, సునంద అక్కడే ఉంటారు. అమ్మ, నాన్న, ఆనంది ఎక్కడుంది, తన్ని చూడాలి, తనతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, ఇంకెక్కడి ఆనందిరా, తను వెళ్ళిపోయింది అని అంటారు. ఇక ఆది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న, ఏమంటున్నారు మీరు, ఆనంది వెళ్ళిపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అని అంటాడు. తన పుట్టింటికి వెళ్ళిందిరా అని చెప్పగానే, ఏంటమ్మా, తను వెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేకపోయారు అని అడుగుతుంది. ఎలా ఆపమంటావురా,
తనేమైనా అక్కడ శాశ్వతంగా ఉండడానికి వెళ్తున్నాను అంటే ఆపేవాళ్ళం. కానీ వాళ్ళ నాన్న తలకి దెబ్బ తగిలిందని చూడ్డానికి వెళ్తాను అని చెప్పింది. మేము కూడా అడ్డు చెప్పలేకపోయాంరా అని అనగానే ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఆనంది నిజంగానే వాళ్ళ నాన్న దెబ్బ తగిలిందని చూడ్డానికి వెళ్ళుంటుందా, లేకపోతే తన మనసుకి తగిలిన గాయాలు మానవని తెలుసుకొని వెళ్ళిపోయి ఉంటుందా అని బాధపడుతూ ఉంటాడు. ఇక శశికాంత్, రే ఆనంది వచ్చాక అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వరా అని అనగానే, లేదు నాన్న, నేను వెంటనే ఆనందిని చూడాలి, ఆనందితో మాట్లాడాలి, అసలు దీనంతటికీ ఏం జరిగిందో అన్నీ ఆనందికి చెప్పాలి, తన ముందు నేను తల వంచుకొని నిల్చోవాలి, తను వేసే ఏ శిక్షనైనా నేను భరించాలి అని బాధపడుతూ ఉంటాడు. అది ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే, అవునమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను, అలేఖ్యని నా కళ్ళ ముందే ఉండి కూడా ఆనందికి నిజం చెప్పలేకపోయాను, అది నాకు ఇంకా గిల్టీగానే ఉంది అని అంటూ ఉంటే, సరేరా, అయితే వెళ్ళి నీ భార్యని నువ్వే తీసుకొచ్చుకో, నువ్వే తనని కన్విన్స్ చేసి తీసుకొచ్చుకో అని చెప్పగానే ఇక ఆదిత్య కూడా చాలా హడావిడిగా సింహాద్రి ఇంటికి బయలుదేరుతారు. మరోపక్క ఆనంది ఒంటరిగా ఇంటికి రావడం చూసి పద్మమ్మ, సింహాద్రి షాక్ అయిపోతారు. ఏంది బిడ్డ, గిట్లొచ్చినవేంది, అల్లుడుగారు రాలేదా అని అంటూ ఉంటే, లేదు నాయన, ఆయనకేదో పనుందని రాలేదు, నేనే ఒక పాలి మిమ్మల్ని చూసిపోదామని వచ్చిన అని చెప్పగానే ఇక సింహాద్రి, పద్మమ్మ చాలా సంతోషపడతారు. రా బిడ్డ రా అని పిలుస్తూ ఉంటే ఆనంది బాధపడుతూ కనిపిస్తుంది. ఇక పద్మమ్మ, ఏంది బిడ్డ, మొహం అంతా ఏడ్చినట్లు అట్ట పీక్కుపోయిందేంటి, ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతూ ఉంటే ఇక ఆనంది, ఏం లేదమ్మా, గొడవ ఏం జరుగుతుంది అని కవర్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆనంది అక్కడికి రావడం చూసి జ్యోతి, సూర్యాలు కూడా అక్కడికి వస్తారు. ఏంటి కుట్టి, ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు అని సంతోషంగా పలకరిస్తూ ఉంటే ఆనంది జ్యోతి, సూర్యాలని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక మనసులో కుమిలిపోతూ, ఏం చెప్పమంటావు జ్యోతమ్మ, నా జీవితం ఎటూ తేరని అగమ్య గోచరం అయ్యింది అని మనసులో బాధపడుతూ ఉంటుంది. ఏంటి కుట్టి, ఏమీ మాట్లాడవేంటి, ఏమైనా అయ్యిందా అని అడుగుతాడు సూర్య. లేదు సూర్యబాబు, ఏం జరుగుతుంది, నన్ను మా వాళ్ళంతా బాగానే చూసుకుంటారు కదా అని అంటూ ఉంటే, అది మాకు తెలుసు కుట్టి, ఆదిత్య, మీ అత్తయ్య, మీ మామయ్య గారికి నువ్వంటే ఎంత ప్రేమో మాకు తెలుసు కదా, అలాంటి వాళ్ళు ఉన్నాక నీకు ఎలాంటి కష్టం రాదు అని అందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే అక్కడికి ఆదిత్య కూడా వస్తాడు. ఆదిత్య అక్కడికి రావడం చూసి సింహాద్రి, పద్మమ్మ, జ్యోతి, సూర్యాలు ఆశ్చర్యపోతారు. అదేంటి అల్లుడు గారు, మీరు కూడా వచ్చారే, మరి బిడ్డతో పాటే రావాల్సింది అని అంటూ ఉంటే, ఏం లేదు మామయ్య గారు, ఆనంది ఒకసారి మిమ్మల్ని చూస్తాను అంటే నాకు ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి రాలేకపోయాను, అందుకే ఒకసారి మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, అలాగే ఆనందిని తీసుకెళ్ళినట్టు ఉంటుందని వచ్చాను, ఇప్పుడు ఎలా ఉంది మామయ్య గారు అని పలకరిస్తూ ఉంటాడు. ఆనంది మాత్రం ఇంట్లోనే ఉండి ఆదిత్య రావడాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక సింహాద్రి, ఏందే బిడ్డ ఇంకా బయటికి రాదేంది, అల్లుడు గారు వచ్చి ఇంతసేపాయే, బిడ్డ బిడ్డ అల్లుడు గారు వచ్చిండ్రమ్మా అని చెప్పగానే ఇక ఆనంది, నాకు ఆదిత్య గారికి మధ్య జరిగిన విషయం అమ్మ నాయనలకి తెలిస్తే తట్టుకోలేరు అని చెప్పి ఇక చాలా బాధపడుతూనే ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఇక సింహాద్రికి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది. ఆదిత్య మాత్రం ఆనందినే చూస్తూ ఉంటే ఆనంది ఆదిత్య వైపు కన్నెత్తి కూడా చూడదు. దాంతో ఆదిత్య చాలా బాధపడుతూ, ఇదేంటి ఆనంది నా వైపు కూడా చూడడం లేదు, అంటే ఆనంది నన్ను అపార్థం చేసుకుందా, నా గురించి అలేఖ్య గురించి తను మిస్అండర్స్టాండింగ్ చేసుకుందా,
ఇప్పుడేం చేయాలి అని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే పద్మమ్మ ఏందే మీ ఆయన వచ్చితే కాఫీయో టీనో ఇవ్వమని అడగవేంటి అని అంటూ ఉంటే ఇక ఆనంది ఏమైనా తీసుకురమ్మంటారా అని అడుగుతుంది. ఇక ఆదిత్య ఏం వద్దు ఆనంది, మనం బయలుదేరదామా అని అడుగుతాడు. అది విని ఇక సింహాద్రి పద్మమ్మలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే సింహాద్రి ఏందలుడు గారు అప్పుడే పోతా అంటారేంది, బువ్వ తినిపోండి అని అడుగుతూ ఉంటే లేదు మావయ్య గారు, ఇంటి దగ్గర అమ్మ నాన్నలు ఎదురు చూస్తూ ఉంటారు, నేను ఆనందిని తీసుకెళ్తాను అని అనగానే ఇక ఆనంది నేను రానాదిత్య గారు అని అంటుంది. అది విని ఆదిత్య, సింహాద్రి, పద్మమ్మ, జ్యోతి, సూర్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆదిత్య ఇదేంటి ఆనంది రానని అంటుంది అని బాధపడుతూ ఉంటే ఇక పద్మమ్మ ఏంది బిడ్డ అల్లుడు గారు తీసుకుపోతాను అంటే పోనని గట్ట మొండికేస్తావేంది అని అంటూ ఉంటుంది. ఇక జ్యోతి కూడా అవును కుట్టి, ఆదిత్య నిన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు, మరి నువ్వు వెళ్ళాలి కదా, ఇక్కడ మీ నాన్న బాగానే ఉన్నాడు కదా అని అంటూ ఉంటే అది కాదు జ్యోతి, ఎందుకో నాకు అమ్మ నాయనలతో ఉండాలి అనిపిస్తుంది, అక్కడికి ఇప్పుడప్పుడే వెళ్ళాలనిపించట్లేదు అని అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇక సింహాద్రి ఏంది బిడ్డ గట్ల మాట్లాడతావు, ఇక్కడ మేమంతా ఖుషిగానే ఉన్నాం కదా, మేమందరం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు అల్లుడు గారు చిలక గోరింకల్లా ఉండాలి, అదేనమ్మా మాకు కావాల్సింది, ఇక్కడ మేము బాగానే ఉంటాం, అల్లుడు గారు నిన్ను తీసుకుపోనీకి గింత రేత్రి పూట వచ్చిండ్రు, అల్లుడు గారిని ఒట్టి చేతులతో పంపడం మంచిది కాదమ్మా, నువ్వు అల్లుడు గారితో వెళ్ళు అని సింహాద్రి చెప్పగానే ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్య కూడా మనసులో ప్లీజ్ ఆనంది, నా మనసులో ఉన్న బాధని మొత్తం నీతో చెప్పుకోవాలి, వస్తానని చెప్పు అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక జ్యోతమ్మ, సూర్యబాబు అందరూ అడుగుతుండడంతో ఆనంది నా కోసం కాదు మీ అందరి కోసం నేను ఆదిత్య గారితో వెళ్తున్నాను అని అనుకొని సరే ఆదిత్య గారు పదండి వెళ్దాం అని అంటుంది. అది విని ఆదిత్య చాలా సంతోషపడతారు. ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరు కారులో వస్తూ ఉంటే ఆనంది మాత్రం చాలా బాధగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన ఆదిత్య ఎలాగైనా ఆనందిని కన్విన్స్ చేయాలి అని ఆనంది చెయ్యి పట్టుకుంటాడు. దాంతో ఆనంది ఒక్కసారిగా చెయ్యి విదిలించుకొని కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసి ఆదిత్య చాలా బాధపడతాడు. ఇక ఆదిత్య కార్ని ఒక చోట స్టాప్ చేస్తాడు. అది చూసి ఆనంది ఏంటి ఆదిత్య గారు కారు ఇక్కడెందుకు ఆపారు, ఇంటి తన అత్తయ్య గారు మావయ్య గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పదండి వెళ్దాం అని అనగానే లేదానంది, ఈరోజు నా మనసులో ఉన్న బాధని మొత్తం నీతో చెప్పుకోవాలి, నా గుండెల్లో ఉన్న బరువుని దించేసుకోవాలి, ప్లీజ్ ఆనంది ఒక్కసారి నేను చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అంటూ ఉంటే ఇంకా ఏం అర్థం చేసుకోమంటారు ఆదిత్య గారు, మీ మాటలు ఎలా నమ్మాలి అంటారు, నన్ను ఎంతగానో ప్రేమించారు అని చెప్పారు, భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఒక చిన్న అబద్ధం ఉన్నా కూడా ఆ బంధం నిలవదని నమ్మేదాన్ని, అలాంటిది నా దగ్గర మీరు ఎంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు, మీరు పెళ్ళికి ముందు అలేఖ్యాన్ని ప్రేమించడం తప్పు కాదు, పెళ్ళి చేసుకోవాలనుకోవడం అంతకంటే తప్పు కాదు, కానీ పెళ్ళయ్యాక తను మీ జీవితంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మీరు నాతో నిజం చెప్పలేదు అంటే నేను ఏమనుకోవాలి, మీ మనసులో నా స్థానం ఏంటని అనుకోవాలి అని అంటూ ఉంటే ఆదిత్య ప్లీజ్ ఆనంది ఒక్కసారి నేను చెప్పేది విను, నేను అలేఖ్య గురించి నీతో చెప్తే నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావేమోనని బాధపడ్డాను, భయపడ్డాను, అమ్మ నాన్నలు కూడా నా దగ్గర మాట తీసుకొని నీతో నిజం చెప్పకుండా నా నోరు మోహించారు, అంతేకాని అలేఖ్యని మళ్ళీ నా జీవితంలోకి తీసుకోవాలని కాదు, చూడానంది ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ నా మనసులో
భార్య స్థానం ఎప్పటికీ నీదే. నా మనసు నిండా నీ పైన ప్రేమ ఉంది. ప్లీజ్ ఆనంది, నా మాట నమ్ము. అలెక్యని నేను గతం మర్చిపోయిందని ఒక జాలిగానే చూస్తున్నాను, కానీ తన పైన నాకు ఇంకెలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటూ ఉంటే ఆనంది బాధపడుతూ ఉంటుంది. లేదాదిత్య గారు, మీ మాటలు నేను ఎలా నమ్మాలి? మీరు నాతో నిజం చెప్తున్నారని ఎలా అనుకోవాలి? ఇన్ని రోజులు నా దగ్గర ఇన్ని అబద్ధాలు ఆడారు, ఇప్పుడు నిజమని ఎలా నమ్మమంటారు? మీ మీద పూర్తిగా నమ్మకం చచ్చిపోయింది అని అంటూ ఉంటే ఆనంది, నిన్ను ఇంకెలా నమ్మించాలి? నా మనసులో నువ్వు తప్ప ఇంకెవరూ లేరని నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి అని ఏడుస్తూ, సరే ఆనంది, నీకు తెలుసు కదా ఈ ప్రపంచంలో నాకు అందరికంటే ఎక్కువ మా అమ్మే అని. మా అమ్మ అంటే నాకు పంచ ప్రాణాలని నీకు కూడా తెలుసు. అలా ప్రాణంగా ప్రేమించే మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆనంది, నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నా మనసులో భార్య స్థానం అంటూ ఉంటే అది నీకే తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. అలేఖ్యని నేనొక మామూలు గతం మర్చిపోయిన అమ్మాయిగానే చూస్తున్నాను, కానీ నేను గతంలో ప్రేమించిన అమ్మాయిగా ఎప్పుడూ చూడట్లేదు. ప్లీజ్ ఆనంది, నన్ను నమ్ము అని ఏడుస్తూ ఉంటాడు. ఆదిత్య అలా తన తల్లి మీద ప్రమాణం చేసి చెప్పేసరికి ఆనంది కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య గారు, మీరు నిజంగానే చెప్తున్నారా అని అంటూ ఉంటే, నిజంగా చెప్తున్నాను ఆనంది, నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు అని అంటూ ఉంటే ఆనంది చాలా ఎమోషనల్ అవుతుంది. ఆదిత్యాని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. సారీ ఆదిత్య గారు, మీ గురించి అత్తయ్య గారు మామయ్య గారు చెప్పారు, కానీ నేను అర్థం చేసుకోకుండా ఇలా వచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. నాకు ఇప్పుడు అర్థమైంది మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో అని. ఇక మీకు నాకు మధ్య ఎవరు అడ్డు ఉండరు అని అంటూ ఉంటే ఇక ఆదిత్య, లేదానంది, మన ఇద్దరి మధ్య అలేఖ్య అనే అడ్డుగోడ ఉంది అని అంటాడు. ఇక ఆనంది, ఏంటి ఆదిత్య గారు ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే, అవునానంది, నేను లేకపోతే అలేఖ్య చచ్చిపోతానని, తనని పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటాను అని నాతో చెప్పింది. నా వల్ల ఒక ప్రాణం పోతుంది అంటే నాకు బాధగా ఉంది అని అంటూ ఉంటే, లేదా ఆదిత్య గారు, అలేఖ్యని చూస్తుంటే మీకోసమే, మీ ప్రేమ కోసమే ఇదంతా చేసినట్లు నాకు అనిపించట్లేదు. తన మనసులో ఇంకేదో ఉద్దేశం ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని అంటూ ఉంటే, ఏంటనంది, ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. అవును ఆదిత్య గారు అని ఆనంది అనేసరికి ఇక ఆదిత్య ఎలా తెలుసుకోవడం ఆనంది అని అడుగుతాడు. ఇక ఆనంది, ఆదిత్య గారు, ఇప్పటి వరకు అలేఖ్యకి మీ ప్రేమ గురించి నాకు తెలీదని అనుకుంటుంది. ఇప్పుడు కూడా అలాగే అనుకోవాలి. మీ గురించి, అలేఖ్య ప్రేమ గురించి నాకు తెలీదని తను నమ్మాలి. తనని ఒక కంట కనిపెట్టి అసలు తను ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను, అందుకు మీ హెల్ప్ కావాలి అని అంటూ ఉంటే, ఆనంది, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నేను నీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అని ఆదిత్య అంటూ ఉంటాడు. మరి చూద్దాం ఆనంది ఏం చేయబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.